వెల్కమ్ బ్యాక్. అమెరికా ఒక మొక్కను నాటితే దానికి ఎరువు వేసి నీళ్లు పోసి పెంచింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా విస్తరణను అడ్డుకునేందుకు అమెరికా పాకిస్తాన్ కలిసి పన్నిన పన్నాగం తర్వాతి కాలంలో తాలిబాన్ అనే విష వృక్షాన్ని తయారు చేసింది. అందులో నుంచి పుట్టిన మొక్కే తెహ్రీక్ ఈ తాలిబాన్. పాకిస్తాన్లో ఆఫ్ఘన్ తాలిబాన్ బ్రాంచ్ ఆఫీస్ ఇది. ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాలు ఎదుర్కొనేందుకు 13 గ్రూపులు కలిసి తెహ్రీక్ ఈ తాలిబాన్ గా అవతరించాయి. పెషావర్లో ఆర్మీ స్కూల్ పై దాడి చేసింది ఈ సంస్థే. కరడుగట్టిన మతతత్వవాదం, ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనే ఆకాంక్షతో నరమేధం సాగిస్తోంది ఈ సంస్థ. 2001లో అమెరికా తీవ్రవాదంపై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులపై దాడులు పెరిగాయి. ఈ దాడులు తప్పించుకుని ఆశ్రయం పొందేందుకు తీవ్రవాదులంతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న వజరిస్తాన్కు చేరారు. ఈ పరిస్థితిని గమనించిన అగ్రరాజ్యం వజరిస్తాన్లోని గిరిజన ప్రాంతంలో తలదాచుకుంటున్న తీవ్రవాదులపై దాడులు చేయాలని పాక్ సైన్యాన్ని కోరింది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత తొలిసారి సైన్యం ఈ ప్రాంతంలో అడుగుపెట్టింది. అయితే పాక్ సైన్యం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు స్థానిక గిరిజన నాయకులు. దీంతో తీవ్రవాదులు వజరిస్తాన్లోని గిరిజన తెగలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తాలిబాన్ అంటే కూడా నిజానికి తాలిబాన్ అంటే విద్యార్థి అనే అర్థం. ఒక సాయుధుడైనటువంటి విద్యార్థి అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా నిరాయుధుల మీద, అమాయకుల మీద, అసలు దేనికి సంబంధం లేదు వాళ్ళకి, అటువంటి వాళ్ళ మీద దాడి చేసి చంపేయటం అనేటువంటిది అది వర్ణించడానికి, ఆ ఘోర కృత్యాన్ని, దుష్కృత్యాన్ని వర్ణించడానికి ఎటువంటి మాటలు చాలు. వజరిస్తాన్లో తలదాచుకున్న తీవ్రవాదులు కొంతకాలం గడిచిన తర్వాత నాటో దళాలను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి తమకు ఆయుధాలు, నిధులు అందించాలని కోరుతూ పాకిస్తాన్లో మత పెద్దల ద్వారా ఇస్లామాబాద్ కు రాయబారం పంపారు. పాక్ సైన్యం నుంచి సహకారం అందడంతో వజరిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో నాటో దళాలు అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారు. ఈ గ్రూప్ కు పాక్ సహకారం విస్తరించడంతో 2007లో వజరిస్తాన్ లోయలోని ఇతర తీవ్రవాద గ్రూపులను కలుపుకొని బైతుల్లా మహ్మద్ నాయకత్వంలో తెహ్రీక్ ఈ తాలిబాన్ ఏర్పడింది. అసలు వాళ్ళు మనుషులేనా? మనుషుల, పశువులు, రాక్షసులు ఇవన్నిటికీ మించి వాళ్ళు అసలు నాకు చెప్తే మానవత్వము అనేది లేకుండా రాక్షసత్వం కంటే మించినటువంటి ఏదైనా ఒకటి ఉంటే ఈ విధంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అసలు ఈ మాట వింటేనే ఒళ్ళు గగర్పాటు చెందుతుంది. ఇంత హేయమైన చర్యను ఎందుకు పూనుకుంటారు? టీటీపీ ఏర్పడిన తర్వాత నాటో దళాలపై దాడులు పెరగడంతో అమెరికా ఒత్తిడి మేరకు 2008 ఆగస్టులో పాకిస్తాన్ ఈ సంస్థను నిషేధించింది. సంస్థలో కీలక నాయకుల తలకు వెలకట్టింది. 2009లో ఓ మిసైల్ దాడిలో బైతుల్లా ఉమర్ మరణించడంతో మౌలానా ఫకీర్ మహ్మద్ పాకిస్తానీ తాలిబాన్ గ్రూపు పగ్గాలు చేపట్టాడు. మౌలానా తర్వాత తీవ్రవాద సంస్థకు నాయకత్వం వహించిన హకీముల్లా పాకిస్తానీ తాలిబాన్లలో ఆత్మాహుతి దళం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ శత్రువుగా ప్రకటించిన పాక్ తాలిబాన్లు పౌరుల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులకు దిగడం ప్రారంభించారు. టీటీపీలో అతివాద శక్తులన్నీ చీలిపోయి తెహ్రీక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ మరో 4 గ్రూపులుగా చీలిపోయాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ కు ఫజ్లుల్లా నాయకుడయ్యాడు. ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తే ఓకే, వాళ్ళు ఎవరితో చేస్తున్నారు? చిన్నపిల్లలను చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఉద్దేశం ఏమిటి? ఎందుకు చంపుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియని ఒక రాక్షస క్రీడ, అంతకు మించి వేరే ఏమీ లేదు. వాళ్ళు ఎందుకు పిల్లల్ని చంపుతున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా? లేదు. ఇది ఒక రాక్షస క్రీడ. తెహ్రీక్ ఈ తాలిబాన్ మౌలానా ఫజ్లుల్లా నేతృత్వంలోకి వచ్చిన తర్వాత మిగిలిన గ్రూపులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఫజ్లుల్లా లీడర్షిప్ కింద వజరిస్తాన్లోని 7 జిల్లాల్లో బలం పుంజుకున్న టీటీపీ అక్కడ తాలిబాన్ల పాలన అమలు చేయడం మొదలుపెట్టింది. బహిరంగంగా ఉరిశిక్షలు విధించడం, స్కూలుకు వెళ్లే చిన్నారులపై కాల్పులు, మహిళలపై ఆంక్షలు, ఇలా ఆటవిక, అనాగరిక సంస్కృతిని అమలు చేసింది. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మలాలాపై కాల్పులు జరిపింది ఈ గ్రూపే. తాలిబాన్ల పాలనలో స్త్రీలపై ఉండే ఆంక్షలు అన్నీ ఇన్ని కావు. ఆడవాళ్లు ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం పూర్తిగా నిషేధం. బురకా ధరించడం తప్పనిసరి. అది కళ్ల దగ్గర తప్ప పూర్తిగా శరీరాన్ని కప్పి ఉండాలి. తమ ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిని బహిరంగంగా కాల్చి చంపడానికి కూడా వెనుకాడరు తాలిబాన్లు. చాలా కాలం నుంచి తాలిబాన్లు పాకిస్తాన్లో ఇదే విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. మలాలాని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు.
ఆమె కూడా విద్యను అందరికీ అందజేయాలి, అందరూ శాస్త్రీయ విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి, స్త్రీ పురుషులందరికీ అన్నటువంటి దానికోసం పోరాడుతున్నందుకు ఆ మెసేజ్ ప్రచార సాధనాల ద్వారా ఇస్తున్నందుకు ఆమె మీద దాడి చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించారు. వజీరిస్తాన్లో షరియా ప్రకారం ప్రభుత్వం నడుపుతోన్న తాలిబన్లు ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి టీడీపీ విజృంభించడం మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లోని నాటో దళాలతో పాటు ఆఫ్ఘన్ సైన్యాలు, ఎయిర్పోర్ట్లు, దౌత్య కార్యాలయాలపైన తాలిబాన్ గ్రూపు దాడులు చేస్తోంది. టీడీపీకి అల్-ఖైదాతో పాటు సిరియా, లెబనాన్లోని తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ గ్రూపుని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని భావించిన అమెరికా పాక్ తాలిబాన్ల తాట తీయాలంటూ పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి తెచ్చింది. దీని ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న నరమేధం. పెషావర్ స్కూల్ ఘటనతోనైనా పాక్ ఆర్మీ కళ్లు తెరుచుకుంటే ఆ దేశానికి తీవ్రవాదం ముప్పు కొంతైనా తగ్గొచ్చు. తీవ్రవాదాన్ని పెంచి పోషించడం అంటే పులి మీద స్వారీ చేసినట్లే. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఆ దేశం మూల్యం చెల్లిస్తోంది. పెషావర్లో చిన్నారుల హత్యకు కారణం ఆ దేశాన్ని పాలించిన గత పాలకుల నిర్ణయాలే. తీవ్రవాద నియంత్రణలో పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో మరోసారి పెషావర్ లాంటి ఘటన జరగకుండా ఉండేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవాల్టి స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.